मंत्र रमेश प्रसाद सिद्धिरस्तु प्रत्यक्षामि धूपदीपानान्ते హోటల్ కాదు పల్లి చూడాలా కవర్ తీసుకో హోటల్ మళ్ళీ తీసుకోవచ్చు श्रियं देवीमुपभयं रायमागया देव शरणागतमस्यल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम अस्मिन् संकल्पे कर्मणि बुद्धिरस्तु शुभं भवतु शुभानि भवन्तु ॐ जाग्रतो दोषमुदयति दैवान्तदुषः ओम दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनः दीपानतमेवाम पूजा दीप नमस्तुते शुभं करोतु कल्याणं आरती संप्रोक्षण आरती चंद्रा प्रभासा सदा कलंते श्रियं योगे ఎక్కడ చేస్తున్నా కానీ వదలడం లేదు ఇలా మనం బాగా राजकीय दिन दिन प्रवर्तमानस्य दिवकालसमर्था सिद्धिरस्तु सर्वे आवाहन देवता प्रसाद सिद्धिरस्तु विवाह देवता प्रसाद सिद्धिरस्तु नानानां భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ పని ప్రారంభం చేయాలన్నా సర్వవిఘ్నోపశాంతయే అని చెప్పి మంత్రం చదివి వాళ్ళు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేస్తారు. మరి ఈ వినాయక చవితి అనేది చాలా ప్రసిద్ధి చెందింది, చాలా పవిత్రమైనది. మన నాయుడుపేట ప్రాంతంలో, నాయుడుపేట పట్టణంలో మరి రాజేష్ వారి యొక్క మిత్ర బృందం కలిపి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలైతేమి, 4 మండలాల ప్రేక్షకులైతేమి, ముఖ్యంగా నాయుడుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా ఆనందించేదానికి హైదరాబాదులో మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. మరి హైదరాబాద్ నుండి ఈ విగ్రహాన్ని ఎంతో శ్రమ కోర్చి 4 రోజులు ట్రాన్స్పోర్ట్ చేయించి తీసుకొచ్చి మన నాయుడుపేట పట్టణంలో స్థాపించి మన అందరికీ ఆనందాన్ని కలిగించడం మన నియోజకవర్గానికి ఇది ఒక గర్వకారణం అని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.